అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఏంటిది బల్లిలాగా? బల్లిలా కాదు పిల్లోడా, ఈ దేశం ఎలాగో నా మీద రేపిస్టని ముద్ర వేసింది. ఇక నాకు ఈ జన్మలో పెళ్లి కాదు. కనీసం నిన్నొక్కసారన్నా రేప్ చేస్తే ఆ తృప్తైనా మిగులుతుంది. ఏంటి నువ్వు నన్ను రేప్? ఏమిటి కొంపదీసి నిజంగా రేప్ చేస్తావా? అవును, ఇక్కడే ఇప్పుడే. చూడు, ఒక ఆడపిల్ల ఒక మగవాడిని రేప్ చేయటం అంటే అంత సులభం కాదు. దానికి తగినంత బలం కావాలి. బలం కావాలంటే ఏం చేయాలి? అది ఊరపిచ్చుకుని లేహ్యాన్ని బాగా తినాలి. ఊరపిచ్చుకోలేహ్యమా? తర్వాత మదన కామరాణి భస్మాన్ని నీళ్ళలో కలుపుకొని తాగాలి. తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, యోగాసనాలు వేయాలి, బస్కీలు తీయాలి, దండీలు తీయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే నీకు బోల్డంత బలం వస్తుంది. ఆ తర్వాత రేపు చేసుకోవచ్చు. ఇదిగో జగన్నాథం, నీకు ఆ సూపరింటెండెంట్ ఉద్యోగం ఇప్పించినందుకు ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏటయ్యా? కాకి బట్టలు వేసుకుని లాఠీ కరుపుచ్చుకుని దొంగనాయని కొళ్ళ పొడిచావు, అంతే కదా? అవకాశం అనుకూలించకపోతే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. నేను మాట చెప్తా, తలకాయలు దగ్గర పెట్టండి. వారింటి తగలయ్యా, మాట చెప్తాదని ఆవిడ పేల్చినట్టు మా మొఖం దుంపుతావేటయ్యా అపచకనం కూడాను. ఇదిగో నా తుమ్మునట్ట తిట్టబాకయ్యా. అదెంత జయప్రదమైంది అంటే పెళ్లిళ్లలో ముందు నా చేత తుమ్మించుకుని ఆ తర్వాతే మంగళసూత్రం కట్టిస్తారు. సర్లే, పల్లెటూరు నుంచి నిన్ను పానిగట్టుకు రప్పించుకుంది ఎలక్షన్ వ్యవహారంలో మాకు సాయంగా ఉంటావుని కానీ నీ తుమ్ములు చరిత్ర చెప్పి మా మట్టి పోగొట్టావుని కాదు. ఎందుకు ఏంటంటావు చెప్పు. ఆ భీమరాజు గారిని నువ్వు బయటికి రప్పించలేకపోతే ఎలక్షన్లో నువ్వు చవరం అయిపోతావు. నిన్ను నమ్ముకున్న మేమంతా డెప్పు కొట్టించుకుంటాం. ఆ తర్వాత మనం అడుక్కోవాల్సింది ఓట్లు కాదు, చెప్ప చేత్తో పట్టుకుని సెల్లరా. ఆపోయి అపచక్ర మాటలు పెద్ద చెప్పొచ్చావు కానీ దేవరాజు గారిని బయటికి రప్పించే పథకం నేను అప్పుడే జగన్నాథంతో చెప్పే ఉంచాను. నాకు కూడా చెప్పు. మరి ఇదిగా ఈ మత్తు మందు పుడ్లో కలిపి పెట్టేస్తే ఇది తిన్న జైలు కాపల వాళ్ళంతా తొంగుంటారు. దాంతో దేవరాజు గారిని మనం బయటికి రప్పించేయచ్చు. ఎండన్ గా ఉంది అవిడియా. వెంకట్రావు, రామమూర్తి, రామమూర్తి. ఈ జైలు ఏదో కుట్ర జరగబోతుంది. ఏమిటో అర్థం కావట్లేదు. అక్కడక్కడ సెంట్రల్ స్పెషల్ కూడా ఉంది. అందుకే మన స్టాఫ్ అంతా అలర్ట్గా ఉండమన్నా.
గండ్రగొడ్లే ఆ రివాల్వర్ తీసుకుని మీరు కాల్చి మన ఇద్దరం పారిపోదాం. గండ్రగొడ్లే వీడు బయటికి వెళ్తే మళ్ళీ ఘోరాలు జరుగుతాయి. ఆ రివాల్వర్ ఇవ్వు. కాకుండా మెయిన్ గేట్ కూడా పగలగొట్టి పారిపోతున్నారు. గండ్రగొడ్లి ఇంత దాడి జరగడానికి కారణం ఆ భీమరాజే. వాడు తప్పించిపోవడానికి వీల్లేదు. మిగిలిన వారి విషయం నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ భీమరాజు విషయం చూడు. అవసరమైతే వాడిని కాల్చేని చంపు, అంతేగాని వాడిని తప్పించుకుపోలేవు. ఇదిగోని బాబా రాజా. ఎవరైనా తప్పించాలని మీరింత దారుణం చేశారో వారి శవం ఇదిగో నా చేతుల్లో ఉంది. మర్యాదగా లొంగిపోండి. థ్యాంక్ యూ. ఆ పిస్టల్ ఇవ్వు. మై పిస్టల్ ప్లీజ్. అందరూ దొరికిపోయారా? మన శత్రువులంతా చచ్చిపోయినట్లే. మన శత్రువుల? నీ శత్రువులా నా శత్రువులా? చట్టానికి శత్రువులు. నేను చట్టానికి శత్రువునే. అఫ్ కోర్స్ శత్రువుకి శత్రువు మిత్రుడవ్వాలి. అది కూడా చూసుకోకుండా మాకు సాయం చేశావు. థ్యాంక్స్. నీ వల్ల ఈ జైలుకు మంచి పేరు వస్తుంది. మా గోపి గారికి బంగారు పథకం కూడా రావచ్చు. ఆ లెక్కన నాకు 23 బంగారు పథకాలు రావాలి. ఇంతకన్నా పదునైన ఆయుధంతో నేను 23ని చంపాను. అది వేరు ఇది వేరు. ఇప్పుడు చంపింది ఒక బందిపోటుని. రెండిటికి సంబంధం లేదు. ఉంది జైలర్ ఉంది. ఆఫ్టర్ ఇది నువ్వు నిర్మించుకున్న జైలు. ఈ 4 గోడల జైలుకే ప్రమాదం వచ్చేసరికి నీ చేత్తో నువ్వే స్వయంగా ఈ ఆయుధాన్ని నా చేతికిచ్చావు. శత్రువుని చంపమన్నా. ఇదే శత్రువులు బయట ప్రపంచంలోనూ ఉన్నారు. పేదవాళ్ళని జలగల్లా పీక్కు తినేవాళ్ళు. వాళ్ళనే నేను చంపింది. నీది విత్తనవాదం. ఇలా వాదించడం చట్ట విరుద్ధం. ఓ ఈ చట్టపు శేషమోపడి కొట్టుకుంటున్నా. నీ విచక్షణ జ్ఞానం మీద నాకు నమ్మకం ఉంది. నీకు ఆలోచించగలిగే శక్తి ఉంది. ఓ భారతదేశ పౌరుడా, ఆలోచించు. చట్టం పరిధిలో ఒక దుర్మార్గుని చంపినందుకు బంగారు పథకం, న్యాయం పరిధిలో కొందరు దుర్మార్గుల్ని చంపినందుకు ఉరి శిక్ష. రెంటిలో ఏది సరి అయినదో ఆలోచించు. పతిపాట ముందు దరిద్రంగా తుమ్మపోతే నీ నోటికి మాట్లాడటయ్యా. ఇదిగా నా తుమ్ముని తిట్టబాకండి. అది ఎంత జయప్రదమైంది అంటే శ్రీరామనవమికి
దసరా పండక్కి మైకులు పెట్టి తుమ్మించుకుంటారు నా చేత. అబ్బా ముందు నీ తుమ్ముల చరిత్ర కట్టి పెట్టి ఇస్తాడికి రావయ్యా మగడా. ఆ జైలర్ గోపిగానే ఏ అమావాస్య నాడో లేపెత్తే ఇప్పుడు ఈ గోడ ఉండకపోను కదా. గోపి అంటే గుర్తుకొచ్చింది. ఇదిగో కాపుగారు, నేను చెప్పేది కాస్త వినండి. వినవయ్యా. జైలర్ గోపికి ఖైదీ గండ్రగొడ్డలకి చాలా దగ్గర పోలికలున్నాయి. మరి ఇంతకాలం ఆ సంగతి చెప్పమయ్య జగన్నాథం. పీనుకుని బుద్ధాన్ని ఎత్తుకుని ముట్టోళ్ళగా ఓట్లు అడుక్కునేటట్టు మాత్రం చేశావు. ఇందులో నా తప్పే ఉంది దామోదరం గారు. మనం ఊహించని విధంగా మన ప్లాన్లని ఆ గోపి తారుమారు చేసేశాడు. సర్లబాయ తోపతింటూ జరిగిపోయిందేదో జరిగిపోయింది. ముందు వాళ్ళిద్దరికి కనెక్షన్ ఏమైనా ఉందేమో కనిపెట్టాయి. దాంతో ఆ గోపికని ఉద్యోగం నుంచి పీకిచ్చేద్దాం. ఆ తర్వాత ఆ గంటలు కాడి సంగతి చూద్దాం. ఓ పని అయిపోద్ది. ఏమిటిలా వచ్చారు? అబ్బే ఊరికే చూసిపోదామని. అది సరేనమ్మా, జైల్లో ఏ దొంగ విధవకి ఏ చిన్న కష్టం వచ్చినా కన్నతల్లిలా కాపాడుకుంటుండేదానివి, మరి ఆ విధవను మాత్రం పట్టించుకోవటం మానేసేమిటి? ఎవరి గురించి మీరు చెప్పేది? అదేనమ్మా, మొన్న జైలు గొడవల్లో మీ వాడిని రక్షిస్తూ దెబ్బలు తిన్నాడే గండ్రగొడ్డలుగాడు. వాడు పాపం జ్వరంతో పడున్నాడు. అయ్యో పాపం, నిజంగానా? కానీ అతన్ని చూడడానికి అనుమతి లేదని మా వాడు. అదేం లేదమ్మా, మొన్న జరిగిన గొడవల్లో అతను అధికారులకు చాలా సాయం చేశాడు కదా, అందుకని అతని మీద ఉన్న కట్టుదిట్టాలు కొన్ని సడలించేశాం. వెళ్ళి చూడొచ్చు. ఆహా. అన్నట్టు గోపి ఇంట్లో లేడమ్మా? లేడండి, బయటకు వెళ్ళాడు. నాకు టైం అయింది, నేను వస్తాను. బాబు, నువ్వే కదూ గండ్రగొడ్డలివి? అవును. ఎవరు నువ్వు? నువ్వు ప్రాణాలు కాపాడిన గోపి తల్లిని బాబు. ఉరి ఖాయమైతే నా ప్రాణాలు తీయవలసిన ఆఫీసర్ గోపికి తల్లివా? ఎందుకొచ్చావు? నీకు జ్వరం వచ్చిందని తెలిసింది. నాకు చేతనైన సాయం చేద్దామని వచ్చాను. పీకలు కోసి ప్రాణాలు తీసే ఈ రాక్షసుడికి నీ సాయం, నీ ఉపకారం అనవసరం. నేనిప్పుడెవ్వరినీ చూడదలుచుకోలేదు. వెళ్ళిపో. అదేమిటి బాబు, ప్రేమగా మమతగా నేను మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదన్నట్టు అలా అంటున్నావు? శాశ్వతంగా పోయే మనిషి బంధాలు తెంచుకోవాలే తప్ప పెంచుకోకూడదు. మరిచిపోయిన ప్రేమ, మమత మళ్ళీ నువ్వు రుచి చూపితే బ్రతుకంటే ఆశ, చావంటే భయం నాలో కలగచ్చు. అది నాకిష్టం లేదు. అందుకే వెళ్ళిపోమ్మంటున్నాను. వెళ్ళు.